మీ అనుభవం మరి ఇరువురు కలుసుకుని చాలా సంవత్సరాలైంది. మొన్న ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశారు, అయ్యగారు మీరు రావాలి ఒకసారి మా దగ్గరికి, పాప బర్త్డే అండి, ఆ రోజు మీరు వచ్చి వాక్యం చెప్పాలి అంటే మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగా దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి కోట్లాది స్తోత్రాలు కలుగుతున్నాక. కూడి ఉన్న దేవుని పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన యేసు ప్రభువా, నీ దాసుడు నీ పక్షాన్ని నిలిచాడు. ఈ మట్టిని పురుగును ఈ సృష్టిలో మీ దృష్టిలో ధూళికరమైన సూక్ష్మకరమైన కాంతి నన్ను కొద్ది నిమిషాలని తన కొరకు వాడుకోండి. మా అందరికీ ఏదో అవసరం దాని గురించి మీరు మేము పొందమం తృప్తిపరచమని క్రీస్తు పేరు వేడుచున్నాం. దేవజనులు ఈ కూటానికి కారణం ఏంటని అడిగితే 3 కారణాలు చెప్పారు. ఒకటి, వారికి ఇచ్చినటువంటి ఏకైక కుమార్తె, ఆ కుమార్తె పుట్టినరోజు సందర్భం అని చెప్పారు. రెండవది, ఇక్కడ సేవ ప్రారంభించి 24 సంవత్సరాలు అయిందని చెప్పారు. 20 సంవత్సరాలు 24 ఏళ్ళు కదా సేవ ప్రారంభించి 21 మ్యారేజ్ 32 ఏళ్ళు అయింది. వివాహం అయ్యి 33లో అడుగు పెట్టించాడు దేవుడు. 3 కారణాలతో ఈ కూటాన్ని పెట్టారు. కనీసం 3 గంటలు ప్రసంగం చేయాలి. 3 కారణాలకి ఉంటారు అంతసేపు. సమయం అప్పుడు 8 గంటల 20 నిమిషాలు అయింది. మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. బయట వాతావరణం మంచిగా లేదు, కానీ లోపల చాలా చక్కగా వేడిగా ఉంది. దేవుని కోడి స్తోత్రాలు. హల్లెలూయా. ముందుగా సాక్ష్యం చెప్తాను, కొద్ది నిమిషాల తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మాది ఇదే తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం తాలూకాలో ఓలపల్లి అని చిన్న గ్రామం. అనపర్తికి ఓలపల్లికి 15 కిలోమీటర్ల దూరం. అనపర్తి తర్వాత బలభద్రపురం తర్వాత బెక్కువలు తర్వాత లోనికి వెళ్తే ఓలపల్లి. నేను కాపు కుటుంబంలో జన్మించిన వాడిని. అయినా ప్రభు నేను క్రైస్తవునని చెప్పుకునే ఆ భాగ్యం నాకు ఇచ్చారు. ఇది ఆయన కృప, ఆయనకే స్తోత్రాలు కలుగును గాక. క్రైస్తవుడు అనే మాటకి అర్థం క్రీస్తును నమ్ముకొని, క్రీస్తులో నిలిచి, క్రీస్తుతో కలిసి, క్రీస్తును పోలి, క్రీస్తు కొరకే జీవించి, సాధ్యమైతే అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణమైన అర్పించగల వాళ్ళు ఎవరో వాళ్ళని క్రైస్తవులు అన్నారు. క్రైస్తవుడు అనే మాట నిర్వచనాలు. నేను కూడా పాపిగా పుట్టి పాపిగా జీవించిన వాడిని. ఒకనొక సందర్భంలో నా ప్రభు నన్ను రక్షించారు. నా నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధినిగా మార్చారు. ఆయనకి కోట్లాది స్తోత్రాలు కలుగును గాక. మా కుటుంబంలో మా తల్లిదండ్రులు హైందవ సాంప్రదాయ ప్రకారంగా పూజా కార్యక్రమాలన్నీ చేసేవారు. ఏటికి ఏడాది పొడిగినా 9 రకాల నోములు పెట్టేది మా అమ్మగారు. చిక్కుల గౌరు నోము, చతుర్గుప్తు నోము, ఉప్పు నోము, పసుపు కుంకుమ నోము, ఇంకా ఇలా మొత్తం 9 పేర్లు చెప్పేది ఆమె. నేను అవన్నీ శ్రద్ధగా విని మనసులో పెట్టుకోలేదన్నాడు. వేకుజామున 3 గంటలు లేచి ఆ ఊరి చివరిని తులియా భాగాన్ని చిన్న చెరువు ఉంది, శివాలయం ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానాలు చేసి ఆ గుడిలో పూజలు చేసుకుని వచ్చేవారు. ఎంతో నియమనిష్టలతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుండేవారు. మేము 4 అన్నదమ్ములు. నాకంటే పెద్ద ఆయన 3 ఏళ్ళు, ఇంకొక ఆయన 6 ఏళ్ళు పెద్ద ఆయన నా మీద. 2 అన్నయ్యలు, నాకు తమ్ముడు ఉండేవాడు. మరి మా తమ్ముడికి జబ్బు చేసింది చిన్నప్పుడే. వాళ్ళు శివాడించడానికి అదికి వెళ్ళారు. వెళ్తే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నా కొండకు వస్తే నేను బాగు చేస్తానని చెప్పడం జరిగింది. డబ్బులు లేని టైంలో అప్పు చేసుకుని మనుటెంటలు మే నెల వేసవికాలం వాళ్ళు తీర్థయాత్ర చేశారు. వెళ్ళి వచ్చిన 1 వారం దినాలకు మా తమ్ముడు చనిపోయాడు. వాళ్ళు మరలా వెళ్ళి అడిగారు, ఏ స్వామి ఎందుకు ఇలా జరిగింది, పండుగ వస్తే బాగు చేస్తాను కదా, నీ కర్మానికి నేను కర్తనా అని చెప్పడం జరిగింది. అక్కడ
వెంటనే నా తెల్లంది, దేవుడు అనేవాడు కర్మ లేనివాడు, మానవులు చేసిన కర్మ నుంచి విడిపించడానికి శక్తి లేనివాడు. నీ కర్మానికి నేను కడతానంటే నాకు నువ్వు దేవుడు ఎందుకు అవుతావయ్యా అని అది వరకు చేసిన పూజా కార్యక్రమాలంటి మీద పూర్తిగా మనసు విరిసేసుకుంటాను. నా జీవితానికి దేవుడు లేడు, నాకు దేవుడు వద్దు. ఇలా ఉంటుండగా కాశీ పూసి కొమ్మ అంటారు. నడిప్రాయము 40 ఏళ్ల వయసు. మా నాన్నగారికి టైఫాయిడ్, మలేరియా 2 రకాల జ్వరం వచ్చి ఆయన చనిపోయారు. అప్పుడు నా వయసు 7 ఏళ్ళు, మా చిన్న వయసు 10 ఏళ్ళు, మా పెద్ద వయసు 13 ఏళ్ళు. మా చెల్లెలు మా తల్లి గర్భంలో ఉంది. మా నాన్నగారు చనిపోయిన కొద్ది రోజులకి ఆ అమ్మాయి జన్మించడం జరిగింది. సరే, ఇలా ఉంటుండగా మా నాన్నగారు పోయిన తర్వాత మేము పడ్డ బాధలు ఎన్ని అన్నీ కాదు. తలదాచుకోవడానికి నీడ కూడా లేదు. మా తాతయ్య గారి ఇంట్లో ఉండేవాళ్ళు, మా తల్లి తండ్రి గారి ఇంట్లో. అది మా మేనమామల హక్కు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని పొమ్మనలేదు, అది కట్టమనలేదు. మేము వాళ్ళ పిల్లలు ఉన్నంతకాలం ఇల్లు మా సొంతం. ఒకనొక సందర్భంలో ఆ ఊరు విడిచి ఇల్లు విడిచి దేవుని సేవకు వెళ్ళిపోతూ మా రెండో మేనమామ గారికి ఒక గుడిగంట లెటర్ రాసి ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయాను. సరే, మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తల్లి గారు 1 ఏడాది పాటు ఈ బ్రతుకు నేను బ్రతకలేను, భర్తుండగా నేను ఎప్పుడు బయటకు వెళ్ళి పాటుపడి 10 రూపాయలు తేవడం అంటే నాకు తెలియదే, కష్టపడడం అంటే నా చేత కాదు, ఈ పిల్లలు చిన్నవాళ్ళు, నేను ఎలా పెంచాలి ఏంటని ఆమె దిగాలుగా రాత్రి మగలు ఏడుస్తూ ఉండేది, చచ్చిపోతా అని. మా నాన్నగారు పోయాక ఈ కుటుంబ భారం మా పెద్దన్నగారి మీద పడితే ఆయనేమో దురలవాట్లు బానిస అయిపోయి తెచ్చిన డబ్బులు ఇంటికి ఇవ్వకపోగా తల్లి మందలిస్తే ఇల్లు విడిచి పరారైపోయాడు. ఆయన సమాచారం మాకు తెలిసింది 77 మే నెల. నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో ఉన్నాను, ఉత్తరం రాశాడు. మరలా ఇంకా సంప్రదింపులు లేవు, సంబంధాలు లేవు. ఆయన ఈరోజు బ్రతికుంటే 76 ఏళ్ల వయసు, బ్రతికున్నాడని చెప్పలేను. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానని సామెతల గ్రంథంలో మాట రాయబడింది. ఇక ఉన్నది మా చిన్నన్నగారు, మా చెల్లెలు, మా తల్లి, ముగ్గురు ఉండేవారు. వాళ్ళ పిల్లలు. నేను మా మేనమాల దగ్గర చదువుకుంటుండేవాడిని. 12 ఏళ్ల వయసు, ఇంకా పూర్తిగా నిండలేదు. 7వ తరగతి పాస్ అయ్యి చదువు మానేయటం జరిగింది. నేను సరే, మా ఇంటి ముందే చల్లా ప్రకాశం గారు ఉండేవారు కాపులు. చిన్నన్నగారు చిన్నమ్మారు పిలిచేవాళ్ళు. మా నాన్నగారు పోయాక ఆ కుటుంబం మమ్మల్ని కొంచెం ఎక్కువగా ఆదరించింది. మా ఇంటి పేరుతో మేము ఒకటేనయ్యా, మీ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే అని మా గడప తొంగి చూసిన వాళ్ళు లేకపోయారు. మా నాన్నగారు తమ్ముడు గారు ఉండేవారు, చిన్నాన్నగారు. మా నాన్నగారు చనిపోయిన కొద్ది రోజులకి ఆయన చనిపోయారు. ఇక మా పిన్ని గారు, మా మేనమామలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో కొంచెం అప్పుడప్పుడు మమ్మల్ని చూశారు. ఇలా ఉండగా మా అమ్మగారు చనిపోతాను ఏడుస్తుంటే ఆ ప్రకాశం గారి తల్లి గారు గంగాలమ్మ అమ్మగారిని, అప్పుడే 85 ఏళ్ళు 90 ఏళ్ళు వయసు ఉండొచ్చు ఆమెకి. ఈ తలంతా తెల్లగా ముగ్గు పుట్టలాగా అయిపోయి ఉండేది, నడుము ముగిపోయి. ఆమె వచ్చి ఏడాది పాటు మా తల్లిని కాపలా కాస్తుంది. ఈమె చనిపోతాను ఏడుస్తుంది. ఈ బిడ్డలు నిద్రపోతున్నప్పుడు ఏ రాత్రుల్లోనో, ఏ కాళ్ళలోనో, చెరువులోనో, ఏ బావులోనో పడిపోయి ప్రాణం తీసుకునేలాగా అనిపిస్తుంది. ఈమె ఇప్పటికే తండ్రి లేని బిడ్డలు అనాథలు అయ్యారు. ఇక తల్లి కూడా లేకపోతే దిక్కుమాల పక్షులు అయిపోతారు. వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటని మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో తినేడు, మా ఇంటికి వచ్చి కూర్చోడు. మా తల్లి కూర్చుంటే ప్రక్కన కూర్చున్నది, మా తల్లి పడుకుంటే ప్రక్కనే పడుకునేది మా అమ్మగారు. మా తల్లి లేచి అలా గడప దాటి బయటికి వెళ్తే ఏ సమయమైనా ఈ మొక్క కూడా వెళ్ళేది బాడీగార్డ్లాగా కాపలాగా. అంటే కంటికి కనిపించిన దేవుడు ఆమెను బ్రతికిస్తున్నాడు. కంటికి కనిపించేటటువంటి ఒక ఆమె కాపలా పెట్టాడు. మా వీధిలో కొత్తగా పాస్ గారు వచ్చి దేవుని వాక్యం చెబుతుండేవారు, జార్జి పౌల్ గారిని. వాళ్ళ పిల్లలు మాకు తెలుసు. మా చిన్నప్పుడు మొట్టమొదటిగా మా ఊళ్ళో సేవ చేసిన దైవజనులు అయినా గొప్ప దైవజనులు శిలో పెద్దోసు. ఆయన వచ్చి మా వీధిలో వాక్యాలు చెప్తా ఉంటే మా వీధి స్త్రీలు మా తల్లిని ఎక్కువ ప్రేమించి అభిమానించేవారు. ఎప్పుడు పూజా కార్యక్రమాలతోటి, నోములు, వ్రతాలు, తపజపాలు, తీర్థయాత్రలతోటి ఉండే కుటుంబం. ఈ కుటుంబానికి ఇలాంటి కష్టాలు, బాధలు ఎందుకు వచ్చాయి,
ఏంటి పరిస్థితి అయ్యో అని బాధపడేవారు, సానుభూతి చూపించేవారు. కానీ ఎంగిలి ముద్ద ఆకలి తీరుతుందా, చిరిగిన బట్ట చలి తీరుతుందా అని సామెత ఉంది. దేవుడు చేయాలి ఏం చేసిన. ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి, ఏమండి ఈ అబ్బాయి కాలువాపు జ్వరం వచ్చిందని బోధకాలు వచ్చేసింది చిన్నప్పుడే, ఫైలేరియా దోమకాటు వల్ల. ఆయన రూపాయి తేవాలి, రోజు గడవాలి. మా తల్లి, మా చెల్లి, మా అన్నగారు ముగ్గురు బ్రతకాలి. మేము మేనమాల దగ్గర ఉండేవాడిని. అయితే 2 నెలలకి 3 నెలలు జ్వరం వచ్చేసేది. జ్వరం వచ్చేస్తే 3 రోజుల జ్వరంతో ఉండేవాడు. ఆ జ్వరం తగ్గిన తర్వాత కోలుకుని మరలా పనిలోకి వెళ్ళడానికి ఇంకో 4 రోజులు టైం పెట్టేసి, వారం రోజులు ఇక ఉన్నట్టు, తింటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. అది మా కుటుంబ చరిత్ర. సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ రోజులన్నీ కళ్ళ ముందుకు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. యేసు ఎవరయ్యా అంటే చెప్పడానికి ఎన్నో మాటలు ఉన్నాయి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సమస్తం ఎరిగిన వాడు, సమస్తమును సాధ్యమైన వాడు, సదాకాలం ఉన్నవాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వోన్నతమైన స్థలముల్లో నివాసం చేయుచున్నవాడు, సర్వలోకానికి దేవుడు, సర్వలోకానికి రాజు, సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు. ఆయన సర్వాధిపతి, సర్వ సైన్యాధిపతి, సమస్తమును జీవాధారకుడు, సర్వలోక నాథుడు, సర్వకృపానిధి ప్రభు. ఆయన సర్వవ్యాపి, సర్వ జగద్రక్షకుడు, సకల చరాచర సృష్టి స్థితులై కారణభూతుడు. తను ఆశ్రయించిన వారికి, తను అర్థించిన వారికి, తను నమ్ముకున్న వారికి, కోరుకున్న వారికి, వేడుకున్న వారికి, విశ్వసించిన వారికి, తనకిష్టలేని వారికి సర్వకాల సర్వావస్థలందరూ సహాయకుడిగా ఉండి సత్య మార్గమును నడిపించే నిత్యదేవుడు, నిత్య జీవానికి వారసులుగా చేసే సత్యదేవుడు. సర్వజ్ఞాని, అనంత జ్ఞాని, గొప్ప జ్ఞాని, మహాజ్ఞాని, పరిపూర్ణ జ్ఞాని, కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, జ్యోతిర్మయుడు, ఆనందమయుడు, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, జ్యోతి స్వరూపుడు, నీతి స్వరూపుడు, శాంతి స్వరూపి, మహిమా స్వరూపి. ఇంకెలా చెప్పుకుంటూ పోతే నా దేవుడి గురించి ఎన్నో 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 మాటలు. ఆయన పరిశుద్ధమైన గురువు, పరలోక సంబంధమైన గురువు, ప్రపంచానికి గురువు, ప్రజలందరికీ గురువు, నిజమైన గురువు, నమ్మకమైన గురువు, నీతిమంతుడైన గురువు, మంచి గురువు, మాదిరి గురువు, ముఖ్య గురువు, గురువులకే గురువు, ఆత్మల గురువు, ఏకైక గురువు, శాశ్వతమైన గురువు. ఈ గురువు అనే మాటకు అర్థం ఏంటో తెలియక ఈనాడు చాలామంది వ్యర్థంగా వాడేస్తున్నారు ఆ పదాన్ని. ఇద్దరు కలుసుకుంటారు బాగా పొద్దెక్క రోడ్డు మీద, ఏం చేస్తున్న గురువు, జగ్గెళ్ళ గురువు, కాపాడుతున్నది గురువు, నువ్వే కాపాడుతున్నది బాస్ అంటాడు. ఈయన గురువు అంటే అర్థం ఏంటో ఆయన తెలియదు, బాస్ అంటే అర్థం ఏంటో ఈయన తెలియదు. ఆఫీసుల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లనే, జాబ్ వాళ్ళనే బాస్ అంటారు. గురువు అని ఎవరిని అంటారు? చదువు నేర్పిన వారిని, పని నేర్పిన వారిని, భక్తి నేర్పిన వారిని గురువు అంటారు, లోకరీతిగా లోక భాష. కానీ వేదాంత పరిభాషలోనికి వెళ్తే గు అనే అక్షర శబ్దార్థం ఉంది. మానవుని హృదయం నుండి చీకటిని పూలన పాపాన్ని తెలియజేసే శక్తి కలిగింది గు. మనలోనికి వెలుగును ప్రకాశింపజేసి మనలోని చీకటిని పారతోలే శక్తి కలిగింది రు. గు ప్లస్ రు, గురు. దానికి ప్లస్ గుర్తు పెట్టి విభక్తుల్లోనే ఊని చేర్చి ముచ్చటగా 3 అక్షరాల మాట ముద్దుగా గురువు అని పిలిచారు. గురువు అంటే ఎవరు? మనకి వెలుగును ప్రకాశింపజేసి మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలాలి. వెలుగంటే దేవుడు, చీకటి అంటే సాతాను. వెలుగంటే మంచి, చీకటి అంటే చెడ్డ. వెలుగంటే జీవం, చీకటి అంటే మరణం. ఇకపోతే కొంచెం బిడ్డల్ని కంట్రోల్ చేయాలండి. బిడ్డలు ఆడుకుంటే తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది, నాకు ఆనందమే. మరి కూటమి అయిపోయాక నా చుట్టూ కూర్చోబెట్టుంటే పప్పులు కొని పెడతాను, ఆడిస్తాను. మరి వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటే అది లోపల ఎక్కడో బుర్ర ఎక్కడో పనిచేసి ఒకదాని తర్వాత ఒకటి చెప్పవలసిన మాటలు అవి కొంచెం ఇబ్బంది అవుతాయి. కొన్ని మాటలు కట్ అయిపోతుంటాయి, చెప్పవలసిన మాటలు చెప్పలేని పరిస్థితి అవుతుంది. అది విషయం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడు అంటాడు కొరింథీ మొదటి పత్రిక 1:24లో. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎలాంటి వెలుగది? మత్తయి సువార్త కొట్టకండమ్మా, కొట్టమనా, కంట్రోల్ చేయండి అమ్మా అంటే కొట్టమనమ్మా. ఆ పాపం ఆవిడ మీద, నా మీద.
ఆ పరిస్థితి అయితే బిడ్డలు పెంచడం కష్టం అండి. సంసారికి సహనం ఎక్కువ అంట, గాడిది ఓర్పు ఎక్కువ అంట. కొట్టడం కాదు, తల్లి కన్నీటి ప్రార్థన ఉండాలి బిడ్డ మీద. వెలుగు అనే మాట వరకు బైబిల్లో మత్తయి సువార్త 4:16 గొప్ప వెలుగు, యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు, యోహాను సువార్త 8:12 జీవపు వెలుగు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఆశ్చర్యకరమైన వెలుగు, యోహాను రాసిన మొదటి పత్రిక 2:8 సత్యమైన వెలుగు, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 19వ వచనం 20వ వచనం 2వ వచనాల్లో కూడా నిత్యమైన వెలుగు. ఇన్ని రకాల పేర్లతో పిలువబడుతున్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 అంటాడు, మన బైబిల్లో సమీపింపురాని తేజస్సు అంటాడు. అదే మాట రిఫరెన్స్ బైబిల్ తీసి చూస్తే దురవగాహనమైన తేజస్సు అని రాయబడింది. మానవుడు ఎంత అంతని కాలిక్యులేట్ చేసి చెప్పడానికి వీలు కానటువంటి ఏ పరికరాన్ని ఉపయోగించి దేవుడు చెప్పలేనటువంటి వెలుగు, భూమి మీద ఏ నరమాతుడు కనులతో చూడలేనటువంటి వెలుగు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, జీవమై ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు, మహిమై ఉన్నాడు. ఆయన దహించు అగ్నై ఉన్నాడు. ఆయన నిరపరాధి, నిందారహితుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిష్కలంకుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త, అధిపతిని పేర్లు కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక అపొస్తలుల కార్యగ్రంథము 26వ అధ్యాయము 13వ వచనంలో అగ్రిప్ప రాజు పౌలు గారు దర్శనం చెబుతున్నాడు. ఆ దర్శనంలో రాజా, ఆ మధ్యాహ్న సమయమందు సూర్య తేజస్సును మించినటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగును నేను చూచాను అని సాక్ష్యం చెబుతున్నాడు. ఆ వెలుగు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు జ్ఞానమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇంకా దేవుడి గురించి చెప్పుకోవాల్సిన మాటలు అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. మంచిది. వస్తారా సత్యరాజు గారు జనం? అయ్యా, లేకపోతే కాసేపు కూర్చుంటారు, అందరూ వచ్చాక మొదలెడతారు. రెడ్డి గారు వచ్చారు మొదలెట్టమంటే నా కథ మొదలుగా ఉంటుంది. కడగలరు. సినిమా హాల్కి గంట ముందు వెళ్తారు, కనీసం అర్ధగంట ముందు. రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఎప్పుడైనా ఎవరైనా గంట అరగంట ముందు వెళ్తారు. చర్చ్ అంటే అతపక్షం అర్ధగంట, లేదంటే గంట ఆలస్యంగా వస్తారు. మా జీవితంలో మనం అనుకున్న విషయాలు దేవుడి దగ్గర సాధించలేకపోవడం గల కారణాలు ఆలస్యంగా దేవుని సన్నిధికి రావడమే. బైబిల్ గురించి, బైబిల్ నేర్చుకోవడానికి మన జ్ఞానం చాలదు, బైబిల్ని బోధించడానికి మన జీవితం చాలదు, ఆ ప్రభువును స్తుతించడానికి మన నోరు, నాలుక, పెదవులు చాలు, ఆయన్ని ప్రేమించడానికి మన హృదయం చాలు. కానీ ఎంత గొప్ప గ్రంథాన్ని 3 సెకండ్లలో 3 మాటల్లో చెప్పేస్తాను. మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఏంటయ్యా ఇంతకీ 3 మాటలు? వచ్చి చూడు, ఇచ్చి చూడు, చేసి చూడు. ఆయన సన్నిధికి వచ్చి చూడు, నీ హృదయం అంతా పూర్తిగా ఇచ్చి చూడు, ఆయన చెప్పిందంతా నువ్వు చేసి చూడు. బైబిల్లో వాగ్దానాలన్నీ మనయే, పరలోకంలో ఆశీర్వాదాలన్నీ మనయే, ప్రభువులో ఉన్న ఆనందం అంతా మనదే. వాగ్దానాలు కూటాలను పెడుతున్నారు కొందరు సేవకులు. నెలకోసారి ఒకటి పెడతాం, కూడాడుతాను.
ఫుల్ వెల్కమ్. దేవుని స్తోత్రం. ఫుల్ ఇన్కమ్. వాగ్దానం నువ్వు నేను ఇచ్చింది ఏంటయ్యా? బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించి ఉంచాడు. దాన్ని మనం సొంతం చేసుకోవాలంటే దానికి నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బైబిల్లో దేవుడు చాలా పేర్లు ఉన్నాయి, చెప్పుకున్నాం కొన్ని పేర్లు. నేను పెట్టుకున్నాను 2 పేర్లు దేవుడికి. నిబంధన దేవుడు, వాగ్దానపు దేవుడు. వాగ్దానం చేస్తాడు, దాని ప్రకారం ఒక నిబంధన పెడతాడు. నిబంధన మనం నెరవేర్చాలి, వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఇది మర్చిపోకండి. అది మీకు అర్థం అవ్వాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అదిగో మంచి ప్రియమైనటువంటి బిడ్డ, చిన్ననాటి పరిచయం, కృపగా మీ దేవజనుల కుమార్తె నా రికార్డు బదులు కొట్టిందాడు. యూట్యూబ్లో నా నా వాక్యాన్ని విని ఇప్పుడు నన్ను దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఆవిడ ముందునే సిగ్గుపడుతున్నప్పుడు ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. దాదాపుగా 32 కీర్తనలు, అక్కడ కీర్తన అడుగు కీర్తన కంఠస్థ చేయించాడు దేవుడు. అవి కాక కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం కంఠస్థ, ఎస్ఐ 53 కంఠస్థ, ప్రకటన 1, 4, 5 అధ్యాయాలు కంఠస్థ. ఇంకా ప్రసంగంలో వాడే వాక్యాలు ఇంచుమించుగా ఒక 100 వాక్యాలు ఉంటాయి, అవి కంఠస్థ. అని నేను సంబరపడిపోతున్నాను, సంతోషిస్తున్నాను. కానీ మొన్న మీ అయ్యగారు ఫోన్ చేసి చెప్పారు, ఇలా పాప బర్త్డేని మీరు వచ్చి వాక్యం చెప్పాలి, మిమ్మల్ని ఫాలో అవుతుంది మా పాప. 50 కీర్తనలు కంఠస్థ చేసింది, సామెతల గ్రంథంలో 18 అధ్యాయాలు కంఠస్థ చేసింది అంటే నాకు గుండె జల్లుపోతుంది. ఇప్పుడు ఆవిడ నాకు మాస్టర్, ఆవిడ నాకు ఉపాధ్యాయురాలు. నేను నేర్చుకోవాలి ఆవిడ దగ్గర. దేవుని స్తోత్రం. ఈ మధ్య నేను రీసెంట్గా 119వ కీర్తన మొదలు పెట్టాను. ఒక 40 వచనాలు దాకా వచ్చాయి వారం రోజుల్లో. ఒక 2 మాసాల్లో 176 కీర్తన కళ్ళు మూసుకుని మొత్తం అప్పగించేస్తాం. మీకు కూడా పోటీ పెడుతున్నారు మీ అయ్యగారు. 30 రోజుల్లో 119వ కీర్తన కంఠస్థ చేసి అప్పగించిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. 60 రోజుల్లో 119వ కీర్తన కంఠస్థ చేసి అప్పగిస్తే సెకండ్ ప్రైజ్. 90 రోజుల్లో బైబిల్ని కంఠస్థ చేసి అప్పగిస్తే థర్డ్ ప్రైజ్. మీకు ఏ ప్రైజ్ కావాలో కోరుకోండి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఓ తప్పు కూడా లేకుండా అప్పగించాలి. మైనస్ మార్కులు ఉంటాయి, మరి చూసుకోవాలి. ఓకే, మనమే ఒక బైబిల్గా మారిపోవాలి. మొన్నటిదాకా 1200 వచనాలకి నేను ప్రార్థన చేసుకున్నవాడిని. ఇప్పుడు ఆ పాపను చూసి నాకు కొంచెం ప్రక్కన సిగ్గు కలిగింది, మరో ప్రక్కన రోషం వచ్చింది. అందుకని బైబిల్లో అన్ని పుస్తకాల కంటే ఏ పుస్తకానికి ఎక్కువ వచనాలని చెప్పండి, ఎవరు చెప్తారు? ప్రతి పుస్తకం పేరు, ప్రతి అధ్యాయం పేరు, ప్రతి పుస్తకం పేరు, ఆ పుస్తకానికి పేజీలన్నీ, ఆ పుస్తకానికి అధ్యాయాలన్నీ, ఆ పుస్తకానికి వచనాలన్నీ కళ్ళు మూసుకుని అప్పగిస్తారు. బైబిల్లో అన్ని పుస్తకాల కంటే ఎక్కువ వచనాలున్న పుస్తకం కీర్తనలు. సింపుల్గా చెప్పవచ్చు. 150 కీర్తనలు, 78 పేజీలు, 2460 వచనాలు. అందుకని ఇప్పుడు మన టార్గెట్ ఏమై ఉండాలంటే బైబిల్ మొత్తం అంతట్లోనూ ఎక్కడైతే 2460 వచనాలకి కంఠస్థ చేయాలి. టార్గెట్ మారిపోయింది. అది దేవుని స్తోత్రం. మీరు సామెతలు అంటారో, కీర్తనలు అంటారో, ఇంకోటి అంటారో, బైబిల్ మొత్తంలో 2460 వచనాలకి కంఠస్థ చేసి కళ్ళు మూసుకుని అప్పగించేలా ఉండాలి. అది టార్గెట్ పెట్టుకుని మీరు బైబిల్ని కంఠస్థ చేయడానికి ప్రయత్నించండి. పోటీ పడాలి బిడ్డలు, యవన బిడ్డలు. భక్తికి యవన ప్రాయం మంచి వయసు అండి. ఎందుకని తెచ్చుకోవాలి, ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, అప్పు చేసుకోవాలి, వడ్డీలు కట్టుకోవాలి. ఈ నానాయాత్రలు గొడవలు మీకు ఏముండవు. అయ్య తెచ్చాడు, అమ్మ వండి పెట్టింది. మీరు శుభ్రంగా చదువుకోవడం, భక్తి నేర్చుకోవడం, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన పని చేయడము. పని ముద్ద, పాటి ముద్ద అన్నారు. ఆడబిడ్డలు 3 ఉండాలి. మొదటి భక్తి ఉండాలి, 2వది చదువు ఉండాలి, 3వది పని ఉండాలి. ఏముండాలి చెప్పండి? మొదటి భక్తి, 2 చదువు, 3 పని. పనిలో 3 ఉండాలి. మరలా చురుకుదనం ఉండాలి, శుభ్రత ఉండాలి, పొదుపు ఉండాలి. మీరు నేను చెప్పిన ఈ 6 మాటలు మీరు చేయగలిగితే మీకు అద్భుతమే, అమోఘమే, ఆశ్చర్యమే, ఆనందమే, ఆశీర్వాదమే మీ జీవితాలు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక 6 కన్యకలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి కన్యక రెబెకా, 2వ కన్యక యెఫ్తా కుమార్తె, 3వ కన్యక ఇజ్రాయెల్ దేశం చెరగొని తీసుకుని రాబడిన చిన్నది, 4వ కన్యక ఎస్తేరు, 5వ కన్యక కన్య మరియ, 6వ కన్యక హృదయ అనే చిన్నది.
ఈ 6 మీద 6 గంటలు 6 ప్రసంగాలు చేయొచ్చండి. దేవునికి స్తోత్రం. అలాంటి కోపకు చెందినటువంటి వారుగా ఎవరు బిడ్డలైనటువంటి మీరు పాటలు, ప్రార్థన, స్తుతి, ఆరాధన, వాక్యము అన్నిటిలో కూడా పోటీ పడి ఒకరికి మించి ఒకరు ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. సామెతల్లో ఇక్కడ యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో అంటాడు కదా, దేవుని గుణాంశములు నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీ పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదు, పాతాళము కంటే లోతైనది నీవేమి ఎరుగుదువు. దాని పరిమాణం భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలని చెప్పాను. దేవుని గుణాంశమును నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీ పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదు, అది పాతాళం కంటే లోతైనది నీవేమి ఎరుగుదువు. దాని పరిమాణం భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రం కంటే అధికం. అలాంటి గ్రంథాన్ని ఎంతసేపట్లో ఎన్ని మాటలు చెప్పుకున్నాం? 3 సెకండ్లు 3 మాటలు. వచ్చి చూడు, ఇచ్చి చూడు, చేసి చూడు. బైబిల్ అంతా మందే, పరలోకం మందే. బైబిల్లో పరలోకం ఉంటుండే దేవుడు మనకు సొంతం. దేవునికి స్తోత్రం. నా సాక్షుల ముందుకు వెళ్ళనివ్వండి. సరే, మా వీధిలో కొత్తగా పాస్టర్ గారు వచ్చి దేవుని మాటలు చెబుతుంటే మా వీధి స్త్రీలు తీసుకొచ్చి మా తల్లిని అభిమానించి మా తల్లిగారి దగ్గర కూర్చోబెట్టి, చూడండి ఈ అబ్బాయికి కాలువాపు, జ్వరం, యేసు ప్రభు పాపుల రక్షకుడు, రోగుల వైద్యులు అంటున్నారు కదా, మరి ప్రార్థన చేసుకుంటే ప్రభుని నమ్ముకుంటే బాగవుతారు అంటున్నారు కదా, ఈ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మా తల్లికి ధైర్యపరచమని ఆ పాస్టర్ గారు దేవుని మాటలు చెప్పమంటే మా తల్లి అనేది, అయ్యగారు మీకు దండం పెడతానండి, వద్దండి, ఏం మాటలు చెప్పొద్దు, నాకు నా జీవితాన్ని దేవుడు లేడండి, ఎన్నో పూజలు చేశాను. మా ఇంట్లో పేర్లు ఎలా కలిసే చూడండి. మా తల్లి గారి పేరు సీతయ్యమ్మ, మా తండ్రి గారి పేరు రామమూర్తి. బ్యానర్కి మాట దగ్గర పొందొచ్చు అంట. అలాగ పేర్లు కలిస్తేనట ఇద్దరులో ఎవరో ప్రమాదం అట. దాదాపు ఒక 20 సంవత్సరాలు 20 సంవత్సరాల వెనక ఎవరో చెబితే విన్నాను నేను ఆ మాట. మరి ఎందుకు జరిగిందో తెలియదు. మా తండ్రి గారు 40 ఏళ్ళ వయసులో చనిపోవడం జరిగింది. మా తండ్రి గారు. మా పెద్దన్నయ్య పేరు సత్యనారాయణ, మా చిన్నన్నయ్య పేరు సాయిబాబు, నా పేరు వెంకటేశ్వరరావు, మా తమ్ముడి పేరు గోవిందరాజు. పిలిస్తే ఒక్కర పలకలేదే. కష్టకాలంలో, ఆపద సమయంలో అక్కరకు రాణి చుట్టము, రొక్కిన వారి మీని వేలుపు, మోహరమణ దాని ఎక్కిన బారని గుర్రము, రొక్కున వీడు వంగవలయం గదరా సుమతిని. సుమతి సత్కులం పంచం ఉంది. అక్కడికి రాణి చుట్టం కానీ, మృక్కితే వరమీయని వేలుపు కానీ, యుద్ధరంగంలో పరిగెత్తి కూర్చుంటే పరిగెత్తిని, యుద్ధరంగంలో గుర్రమికి కూర్చుంటే పరిగెత్తిన గుర్రం కానీ తక్షణం విడిచిపెట్టమని దాని యొక్క అర్థం. అందుకని మా తల్లిగారు అనేది ఎన్నో పూజలు చేశాను, నోములు, వ్రతాలు, తపజపాలు, తీర్థయాత్రలు ఇవన్నీ అయిపోయిన నా జీవితానికి. నా కష్టకాలంలో క్లిష్టపరిస్థితులను ఆదుకున్నటువంటి దేవుడు ఎవరు లేరు. నా జీవితాన్ని దేవుడు లేడు, దేవుడు మాటలు చెప్పొద్దనేదాన్ని. అయితే ఆ దైవజనులు చెంటి బిడ్డకు బొవ్వు తినిపించినట్లుగా నెమ్మదిగా ప్రేమతో బ్రతిమలాడినట్టుగా దేవుని మాటలు చెప్పేవారు. నా తల్లి మనసు బాగుంటే కొంతసేపు వినేది, లేకపోతే అయ్యగారు ఏం చెప్పొద్దు వెళ్ళకుండా అనేది. అలా ఉంటుండగా ఒకరోజు మా అన్నగారికి కాలువాపు జ్వరం వచ్చి విపరీతంగా చలి, దడ, వణుకు, మంచం మీద ఉండి ఎన్ని దుప్పట్లు కప్పినా ఆ చలి బాధ తీరినటువంటి పరిస్థితి. ఇలాగే ఇంత పొడుగు, ఇంత వెడల్పు సావిడి, మట్టి నేల, మట్టి గోడలు, కిరసనాల దీపం వెలుగుతుంది. ఆ మంచం ప్రక్కనే కూర్చుని నా తల్లి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు అనేవాడు ఉంటే రాత్రి నాకు కనిపించాలి, నాకు కనిపించిన దేవుడే నా జీవితానికి దేవుడు, నాకెవరు కనిపించకపోతే ఇక నాకు దేవుడే లేడంటూ, దేవుడు ఉంటే ఈ రాత్రి నాకు కనిపించాలి, దేవుడే ఉంటే నేను నా బిడ్డ కలిసి బ్రతకడానికి వీల్లేదు, దేవుడా నా బిడ్డను తీసుకొని నన్నే బ్రతికించండి, లేదంటే నన్ను తీసుకుని నా బిడ్డనే బ్రతికించండి అని నా తల్లి చాలా ఏడ్చి ఏడ్చి ఆ మంచం పట్టి మీద అలాగే తలవాల్చుకొని కురుగు తీస్తూ ఉంది. మధ్యరాత్రి ఇంటి నడుకపు భాగంలో ప్రకాశమానమైన వెలుతురు కనిపిస్తూ ఉంది. మెట్ల మీదుగా ఎక్కువ వచ్చారు కానీ తెల్లని శిరస్సు, ఎత్తరైన మనుషులు, తెల్లని వస్త్రాలు. తలుపు తట్టి, అమ్మ యేసు రక్తం చేయని చెప్పమ్మా, నీకు మా స్వస్థత కలుగుతుందన్నారు. 60 సంవత్సరాల వెనుక ఈ రీతిగా మా గృహంలో, నా తల్లి ఉదయంలో చోటు చేసుకున్నారు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి నుంచి మా కుటుంబానికి తల్లి ఆయనే, తండ్రి ఆయనే.
దేవుడు, రక్షకుడు, నాయకుడు, సహాయకుడు, ప్రభువు, విమోచకుడు, ఆదరణకర్త, తోడు, నీడ, ఆశ్రయ, దుర్గము, అధిపతి, అన్నీ ఆ దేవుడే. ఆయనకే స్తోత్రాలు కలుగునుగాక. సరే, నా తల్లి తుళ్ళిపడి లేచింది, ప్రార్థన చేసుకుంది. తెల్లవారు లేచి దైవజనులకు కౌరు పంపించి వారికి దర్శనం చెప్పినప్పుడు వారికి కొన్ని సంగతులు వివరించి చెప్పారు. అప్పటి నుంచి నా తల్లి చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. నా తల్లితో పాటు మా అన్నగారితో పాటు మా చెల్లెలు, ఈ ముగ్గురు కూడా చర్చికి వెళ్తూ ఉండేవారు. ఒకరి తర్వాత ఒకరు రక్షణ పొందారు. ఇక్కడ బాప్తిసం అనేది వేరు, రక్షణ అనేది వేరు. చాలామంది మారు మనసు అనేది వేరు. చాలామంది కలిపికొట్టు కావేటం కానీ చిన్నప్పుడు ఎప్పుడో ఒక మాట విన్నాం, అలాగా బాప్తిసం, రక్షణ, మారు మనసు మూడు ఒకటే అంటున్నారు. అది కాదని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడడానికి నా టైం లేదు. ఆ రూట్లోకి వెళ్తే మళ్ళీ నా మాటలు అయిపోతాయి. ఎప్పుడు వీలైతే ఒకసారి ప్రభు చిత్రం అయితే చూద్దాం. పరలోకం చేరాలి అంటే ఖచ్చితంగా మనస్సు మారాలి, మనిషి మారాలి, పరివర్తన చెందాలి, ప్రవర్తన సరళత మారాలి. ఎక్కడికి వెళ్ళినా వేమన గారి పద్యమే కనపడుతుంది కానీ కొరింథీ 2వ పత్రిక 5:17 కనపడటం లేదు. అక్కడేముంది? కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయన అన్నాడు వాక్యంలో. వేమన గారు ఏమన్నారు? ఎలుగు తోలు తెచ్చి ఎందాక ఉదికి నలుపు కానీ తెలుపు రాదు, బొగ్గు పాలకరువు పౌర్ణమల్లినప్పు విశ్వధాభిరామ. నేనే నిజమైన క్రైస్తవుని అయితే, నేనే దేవుని బిడ్డనైతే, నేనే నిజంగా దేవుని సేవకుని అయితే ప్రతిరోజు నాలోంచి అనేకులు క్రీస్తు మాధుర్యాన్ని ఆస్వాదించాలి, క్రీస్తు పరిమళాలని ఆగ్రహించాలి, క్రీస్తు ప్రకాశతను అనుభవించాలి. నాలోంచి యేసును చూడాలి. దేవుణ్ణి చూడాలని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. నేనేమంటానంటే మనుషులు అవివేకులే, అజ్ఞానులే, అందులే, అంధకారులు వెతుకుతున్నారు దేవుడు కావాలని. అబ్బే, దేవుడు దొరికే సమయంలో వెతకాలి, దొరికే స్థలంలో వెతకాలి, వెతకవలసిన రీతిగా వెతకాలి. ఏఆర్ పాల్సన్ గారని జంగారెడ్డిగూడెం గొప్ప దేవజనులు, ఏడీసీ కమనయ్య గారు, వారి కుమారులు పాల్సన్నయ్య గారు. ఆయన బోధ చాలా బాగుంటుంది, ఆయన సాక్ష్యం చాలా గొప్పది. ఆయన మాట్లాడుతూ మేము థియాలజీ చేసాం బైబిల్ కాలేజీలో. చేసినప్పుడు మాకు వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, మా థియాలజీలో చెప్పిన అంశం ఏంటంటే, ఈ దేవుణ్ణి వెతుకుతున్న మనుషుల గురించి చెప్పినటువంటి అంశం ఏంటంటే, అర్ధరాత్రి అమావాస్య, ఇద్దరు గుడ్డివాళ్ళు కట్టిక చీకటి గదిలో నల్ల పిల్లిని వెతుకుతున్నారటండి. ఎలా ఉందంటారు? అమావాస్య, అర్ధరాత్రి, కట్టిక చీకటి గదిలో ఇద్దరు గుడ్డి వాళ్ళు నల్లని పిల్లిని వెతుకుతున్నారట. లోపం ఆ రీతిగా ఉందంటే దేవుడు కావాలి, దేవుడు కావాలి. ఎక్కడ వెతుకుతున్నారు? ఎలా వెతుకుతున్నారు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ మాటల ముందు చెప్పేసుకున్నాం మనం. దేవుని స్తోత్రం. ఆయన సంధికి రావాల్సిన రీతిగా రావాలి, రావాల్సిన సమయంలో రావాలి. కార్యక్రమం ప్రకటించినటువంటి సమయంలో ఖచ్చితంగా మనం హాజరు కావాలి. టైంకి ప్రారంభించుకోవాలి, టైంకి ముగించుకోవాలి. ఈనాడు చర్చలు ఏమైపోయినాయంటే టూరింగ్ హాల్ అయిపోయినాయి. మా చిన్నప్పుడు ఉండే టూరింగ్ హాల్ అంటే రికార్డు లేస్తూనే ఉండేవాడు, జనం అంతా పోగవాలి, అప్పుడు ఆట మొదలెట్టాలి సినిమా హాల్. ఇంకా టూరింగ్ హాల్ అనేవారు. ఇలాంటి మాటలు చెప్తుంటే అసలు మాటలు అయిపోతుంది. ఒక టైం 8 గంటలకి ప్రారంభిస్తూ ఉన్నారా, 8 గంటలు ప్రారంభించాలి, 10 ముగిస్తూ ఉన్నారా, 10 ముగించేయాలి. మీ స్టూడెంట్ మీరు వస్తే మా స్టూడెంట్ మేము ముగిస్తారు. అక్రమం అవుతుంది, సక్రమం కాదు అది. ఈవేళ మా చిన్న పాప గారి అబ్బాయికి టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది ఉషోదయ హాస్పిటల్లో. ఆ బిడ్డను తీసుకుని 7 గంటలకి ఇంటికి చేరారు మా అబ్బాయి మా అమ్మాయిని. రావటం వెంటనే బ్యాగ్ తీసుకుని కారు ఎక్కి నేను 6 గంటల 10 నిమిషాల నుంచి ఎదురు చూస్తున్నాను కారు కోసం. 7 గంటల 20 నిమిషాలకు వచ్చింది కారు. ఆలస్యం లేకుండా పెద్దలకంటే ప్రకటించిన టైంకి రావడం జరిగింది. నేను వచ్చేటప్పటికి మీలో సగం మంది ఉన్నారు. ఇక్కడ ఇంచుమించుగా నేను వచ్చిన తర్వాత సగం మంది వచ్చారు. ఇంకెంతసేపు వస్తారో, ఇంకెంతమంది వస్తారు? తెల్లవాళ్ళు నడుచుకుంటుంది ఈ కథలాగా. మొదట ఏమనుకోకుండా మళ్ళీ ఇంకోసారి పిలిస్తే పిలవంటే మానేస్తే మానేయండి. మళ్ళీ పిలాలి, మెచ్చుకోవాలి, నాకేదో పెట్టాలి, నాకేదో డబ్బులు ఇవ్వాలి, నాకేం లేదు. కానీ క్రమం పాటించండి. టైం చెప్పారు కదా పలానా టైం అని, ఆ టైంకి రండి. పలానా టైం ముగిస్తూ ఉన్నారు కదా, ముగించలేదనుకోండి మీరు టైం చూసుకోండి. మన టైం ముగిపోన్నారు కాబట్టి మీరు లేచి వెళ్ళిపోండి అంతే. అదేంటమ్మా వెళ్ళిపోతున్నారు? మీరు చెప్పిన టైంకి వచ్చామండి, మీరు పలానా టైం ముగిస్తూ ఉన్నారు, టైం అయిపోయింది మీరు వెళ్ళిపోతున్నారు. ఇది అమెరికా సిస్టమ్. అది నీవు నీ దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోమని.
జనులు ఆ లూకాసు వార్త 21వ అధ్యాయంలో 37, 38 వచనాలు చూస్తే ఆయన పగటి పూట ప్రతిదినము దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ కొండకు వెళ్ళి ప్రార్థనలు గడుపుతుండేవాడు ఆయన. ప్రజలందరూ దేవుని వాక్యమును వినుటకు దేవాలయమునకు పెందలెక్కడి వచ్చుచుండిరి. ఆ మాట చదవండి బాబు గారు. లూకాసు వార్త 21, 37. ఆయన పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెద్దలకడే అంటే పూట 7 గంటల కంటే మనం 8, 9:30 రావాలి. అది పెద్దలకడే అంటే మీకుండే ఆటంకాలు ఎవరు మీకు ఉంటాయి. మరీ కరాకట్టిగా గట్టిగా నేను చెప్పలేను. ఇదే ఓపెన్ గ్రౌండ్ మీటింగ్ అనుకోండి, పెద్ద టెంట్లు కట్టేసాం అనుకోండి, ముందు కూర్చున్న వాళ్ళు ముందు కూర్చుంటారు, వెనకాల కూర్చోవాలి, వెనకాల కూర్చుంటారు. ఇది మనకున్నది చిన్న స్థలం, ఇరుకు స్థలం. అందరు ఈ గుమ్మాల నుంచి రావాలి, ఇక్కడి నుంచి అందరినీ దాటుకుని వెళ్ళి కూర్చోవాలి. నిలబడి మాటలు చెబుతున్నా అంటే ఊరికి ఏదో 4 మాటలు చెప్పేస్తే రోజు వెళ్ళిపోతుంది పాస్టర్లు కనుక్కునే వాళ్ళు ఉన్నారు. అంత సులువు కాదు. మైక్ తీసుకుని ఇక్కడ నిలబడి మాట్లాడి చూడనప్పుడు మీకు అర్థం అవుతుంది. ఒక మాట నోట్లోంచి బయటికి రావడానికి బైబిల్ అంతా గురగరా తిరుగుతూ ఉండాలి బుర్రలోని. ఏ సమయానికి ఏ వాక్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, ఏ వాక్యాన్ని జత చేయాలి. అది సందర్భమా కాదా, ఈ మాట చెప్పొచ్చా చెప్పకూడదా, ఈ వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా. ఇప్పుడు ఇంతటి కార్ఖానా లోపల జరిగి అప్పుడు నోట్లోంచి మాట బయటకు వస్తుంటుంది. బోధ అంటే అంత తేలిక తీసి పారేస్తుంది. ఎంతో శ్రమతో కూడింది, ఎంతో కష్టంతో కూడింది, కన్నీటి ప్రార్థనతో కూడింది. నా బోటోడికి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు చూసి చెప్పడం అలవాటు లేని విషయం. ఓన్గా కష్టపడమే, దేవుని దగ్గర కూర్చుని బైబిల్ని ఓన్గా నేర్చుకుంటుంటే అనుభవాలే. చెప్పడానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మనం ఈరోజు ఎలా ఉన్నాము అంటే దేవుని కృప. ప్రతి నిమిషం ప్రతి విషయం కృప 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 కృప. నీ యొక్క సహవాసం పేరే కృపాసనని పేరెట్టేసుకున్నారు మీ గారు. అయ్యో ఇంటి నిండా కృపే. కుమార్తెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు దేవుడు. కృప కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. కృప అని పేరుంది కాబట్టి 136 కీర్తనకి అటాచ్ చేసి ఉండాలి. ఎప్పటికీ చేశారు కదా. యెహోవా దయాళుడు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప నిరంతరమును, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప నిరంతరమును, ప్రభుల ప్రభున కృతజ్ఞతాస్తుతులు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప నిరంతరమును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాచరికారం చేయవాడని కృప నిరంతరమును, తన జ్ఞానం చేత ఆయన ఆకాశం కలుగజేస్తున్నాడని కృప నిరంతరమును, ఆయన భూమిని నేల మీద పరిచిన వాడని కృప నిరంతరమును, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడని కృప నిరంతరమును, పగటి నీళ్ళకి ఆయన సూర్యుని చేసిన ఆయన కృప నిరంతరమును, రాత్రి నీళ్ళకి ఆయన చంద్ర నక్షత్రం చేసిన ఆయన కృప నిరంతరమును, ఐగుప్తు దేశంలో తొలిచూలను ఆయన హతం చేసిన కృప నిరంతరమును, వారి మధ్య ఇశ్రాయేలును ఆయన రప్పించిన కృప నిరంతరమును, చేసిన బాబుల చేత వారిని రప్పించిన కృప నిరంతరమును, ఎర్ర సముద్రం పాయలుగా చీల్చిన ఆయన కృప నిరంతరమును, ఆయన ఇశ్రాయేలును దాడిపోయి చేసిన కృప నిరంతరమును, ఫరోనతన సైన్యమును ఎర్ర సముద్రాన్ని ముంచి వేసిన ఆయన కృప నిరంతరమును, అరణ్య మార్గం ఆయన తన ప్రజలు తోడుకొని వచ్చిన కృప నిరంతరమును, గొప్ప రాజులను ఆయన హతం చేసిన కృప నిరంతరమును, ప్రసిద్ధులందరినీ రాజులను ఆయన హతం చేసిన ఆయన కృప నిరంతరమును, అమోరీల రాజైన సిహోన్ నేను హతం చేసిన కృపనిరంతరమును, బాషాన్ రాజైన ఓగు నేను హతం చేసిన కృపనిరంతరమును, ఆయన వారి దేశంలో మనం స్వాస్థ్యంగా ఇచ్చిన కృపనిరంతరమును, అప్పగించిన కృపనిరంతరమును, తన సేవకుని ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యంగా అప్పగించిన కృపనిరంతరమును, మన దేని దశలో ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కృప నిరంతరమును, మన శత్రువుల చేతులుండే మనల్ని విడిపించిన కృపనిరంతరమును, సమస్త జీవులకు ఆయన ఆహారమించుండు వాడే కృపనిరంతరమును, ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప ధారావాహికంగా గంటలు గంటలు నోట్లోంచి అలాగా చూడకుండా పుంకాలు పుంకాలుగా అంటారు, గుత్తులు గుత్తులుగా అంటారు. ఒక నదీ ప్రవాహంలాగా దేవుని వాక్య ప్రవాహం మా నోట్లోంచి ప్రవహించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. సరే, మా తల్లిగారు, మా అన్నయ్య, మా చెల్లెలు ముగ్గురు మందిరానికి వెళ్తున్నారు, వారు రక్షణ పొందారు. ఓకే. నా విషయానికి వచ్చేటప్పటికి నేను 12 ఏళ్ల వయసులో చదువు మానేశాను. తర్వాత 16 సంవత్సరాలు చెయ్యని పని లేదు, తిరిగిన ప్రాంతం లేదు. చాలామంది అనుకుంటారు పాస్టర్లు అంటే ఏదో వాళ్ళ అమ్మ బాబు నాకు అక్షరముక్కలు నేర్పించారు, బైబిల్ కొనిచ్చారు, అమెరికా వాళ్ళు పాస్టర్లకి జీతాలు ఇస్తారట, వీళ్ళేమో తినేసి కోట్ల మీద తిరుగుతున్నారంతో కావిడి మహాతల్లి.
పాటలంటే తినేసి కోట్ల మీద తిరుగుతున్నారట. అంత తేలిగ్గా ఉంది ఆవిడ సేవ అంటే, బైబిల్ బోధ అంటే. అప్పుడు నేను అడిగాను, ఏమ్మా మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు వచ్చారో ఏంటో తెలియదు మందిరానికి, మీరు ఏ జబ్బు పోగొట్టుకుందామని వచ్చారో తెలియదు, మీకు మాత్రం జబ్బు పోదమ్మా అని చెప్పేసింది. ఆవిడ వచ్చిన పని ఏంటంటే ఆవిడ చేసే పనికి బైబిల్ చదవమ్మా, వాక్యం వినమ్మా, దైవజనుడు చెప్పు నీ కష్టకాలు ఆయన కన్యలతో ప్రార్థన చేస్తారు, ప్రభు కార్యం చేస్తారు. ఆనాడు యేసు ప్రభు వారు సర్వలోక మానవులకును తండ్రి అని యెహోవా దేవునికి మధ్యవర్తి అయితే, ఈనాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునకును సంఘానికి మధ్యవర్తిగా సంఘ కాపరిని పెడుతున్నాడు దేవుడు. నువ్వు సంఘ కాపరి గురించి దురాలోచనలు కలిగి ఉంటే నీకేం మేలు చేస్తాడు? ఆ దైవజనుడే ప్రార్థన చేస్తాడు నీకు. ఒక సదుద్దేశం కావాలి. మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదను. మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహబంధాన్ని బట్టి నేను చెప్పగలను ఆయన గురించి, ఆయన భక్తి గల దైవజనుడు అని. ఆయన ప్రారంభం నుంచి ఆయన అనుభవించినటువంటి పరిస్థితులు, ఆయన పడిన ప్రయాస, ఆయన మరి సేవలోకి రాకముందు ఆయన చేసినటువంటి పరిస్థితులు, మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహబంధాన్ని బట్టి నేను ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పాను. ఊరికి ఏదో బతుకు తెరువు కొరకు బైబిల్ పట్టుకుని బోధపనికి వచ్చిన దైవజనుడు కాదే. సమూయేలు ప్రభుత్వం గురించి రాయబడింది. సమూయేలు మాట 9:6 అంటారు కదా, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్తున్నా ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గంలో అతడు మనకు బోధించునేమో, మనం అతని యొద్దకు వెళ్తాము. ఎంత అద్భుత సాక్షి. సునేమిరాలు చెబుతా ఉంది కొరింథీ 2:4-8, మన ఇంటికి వచ్చు చూపోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును. అది మంచి మాట, నేను ఎరుగుదును. మీ దైవజనుడు గురించి మీరు ఎలా ఎరుగుదును? మీ గురించి మీ దైవజనుడు మిమ్మల్ని ఎలా ఎరుగును? మీరందరూ కలిసి ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్పగలరు? ఆయన మీలో ఒక్కొక్కరిని గురించి ఏం సాక్ష్యం చెప్పగలరు? ఆదికాండం 18వ అధ్యాయంలో 18-19 వచనాల్లో మంచి మాటలు. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమవును, అతని మూలముగా భూముల్లోని సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఎలయనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి నెరవేర్చినట్లు, అతడు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను అనుసరించుచు యెహోవా మార్గములు గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇది మనుషుల సాక్ష్యం కాదండి, దేవుని సాక్ష్యం అబ్రహాము గారి గురించి. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, సాక్ష్యంలో ముందుకు వెళ్తాను. నేను చదువు మానేసిన తర్వాత దుష్ట సాంగత్యాన్ని పాల్పడి త్రాగుడు, వ్యభిచారం, ఈ 2 మినహా వాటిని ప్రక్కన పెట్టి మిగిలిన ప్రతి విధమైన చెడు అలవాటు బానిసనైపోయాను. తల్లి మాట వినేవాడిని కాదు, పనికి పాటికి సరిగా వెళ్తే వెళ్ళేవాడిని, లేకపోతే వెళ్ళేవాడిని కాదు, ఇంటికి వచ్చేవాడిని కాదు. 3 రోజులు 7 రోజులు ఎక్కడో చాలగొట్లమ్మడి తిరిగి, ఎక్కడో కాలగొట్లమ్మడి తిరిగి, ఎక్కడో కుమరాంలో ఎండిపోయిన చెరువు చెత్తలో చచ్చిన చెరుకు ముక్కలు తిని, నాలాంటి వాడు పుట్టకూడదు, పుడితే వాడు బ్రతకూడదు, బ్రతికినాలంటే బ్రతికినివ్వకూడదు, అలాంటి దీనమైన పరిస్థితుల్లో పెరిగాను. ఒకనాడు నా పాత జీవితంలో, ఇదంతా పాత జీవితం. ఏడుస్తుంటాను దేవుడి దగ్గర అప్పుడప్పుడు, దేవా నన్ను ఎందుకు పుట్టించావు, ఎందుకు రక్షించావు, ఎందుకు నీ కుమారుడిగా స్వీకరించి నీ రాజ్య వారసుడిగా ఏర్పరచుకున్నా, నీ అంగీకరించి నీ దాసుడిగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు అయ్యా? కానీ వాడును తగిన వాడును పాపిని క్షమించండి ప్రభువా, నాలాంటి వాడు పుట్టకూడదు, పుడితే వాడు బ్రతకూడదు, బ్రతికినా అంటుండదు. అల్లరి పనులు, చెడు సహవాసం, దినాతిహీనంగా బ్రతికినటువంటి వాడిని. ఒకరోజు ఒక స్త్రీ, అమ్మమ్మో నానమ్మో వద్ది, ఆమె వయసు రీత్యా ఆ దినాల్లో నాకు, నేను పనికి వెళ్ళకుండా ఇంటికి రాకుండా తల్లి మందలిస్తుందని చెప్పి ఇంటికి వస్తే తల్లి మందలిస్తుందని ఎక్కడో ఒక వారి మీద పడుకుని దొల్లుతుంటే వచ్చి నన్ను రెక్క పట్టుకుని మా ఇంటికి ఏడ్చుకుని వెళ్తూ, రారా ఏమనొద్దని చెప్తాను మీ అమ్మకి, దిక్కుమాలనోడా, బాబు చచ్చిపోయాడు రా, అమ్మ మాట అంటే లెక్క లేదు, పెద్దలంటే భయం లేదు, దేవుడంటే లక్ష్యం లేదు, నిన్నెవడు పెద్ద చేసి, నిన్నెవడు పెంచి పెద్ద చేసి నీకు ఎవడు పెళ్లి చేస్తాడు, వచ్చి బ్రతికి నీతో బ్రతికేంట్రా అని నా ప్రక్కనే ఉమ్మేసింది. ఎవడయా జానత్రం అంటే ముఖం మీద ఉమ్మిపోయేటువంటి మనుషుడు. ఈ మాట చెప్పగానే ఒక పాట వెంటనే జ్ఞాపకానికి వస్తుంది, అది పాడకుండా ఉండలేదు.
ఈ పాపి ముఖం మీద ఉమ్మి తుడిచాడు, నా కొరకు తన ముఖాన్ని ఉమ్మి వేయించుకున్నాడు నా యేసయ్య. కొడ దెబ్బలు, ముండ్ల కిరీటం, అరచేతులతో కొట్టారు, రెల్లుతో కొట్టారు, అనరాని మాటలు అన్నారు, చెయ్యని నేరాలు మోపారు, పెట్టరాని నిందలు పెట్టారు, కొట్టరాని దెబ్బలు కొట్టారు, పెట్టరాని బాధలు పెట్టారు. ప్రతిరోజు వేకునే ఆ ప్రార్థన ముగింపులో తప్పకుండా శిలువ ధ్యానారాధన ఉంటున్నారు. ప్రతి క్రైస్తవ జీవితంలో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రతి రాత్రి కుటుంబారాధన ఉండి తీరాలి. ప్రతి వేకున ఏకాంత ప్రార్థన ఉండి, ఆ ప్రార్థనలో స్తుతులు ఉండాలి, పాటలు ఉండాలి, వాక్యాలు ఉండాలి. నేను కంఠస్థ చేసిన అధ్యాయాలు 32 అధ్యాయాలు రాత్రి పడుకునే ముందు 12 అధ్యాయాలు చదువుకుని పడుకుంటాను కళ్ళు మూసుకుని. ఉదయం లేవగానే 3 అధ్యాయాలు చదువుకుని అక్కడి నుంచి లేస్తాను. బాత్రూంలో స్నానం చేస్తా కూడా 3 అధ్యాయాలు చదివేసుకుంటాను. దైవనామ సంస్మరణ, దైవనామ సంకీర్తన, దైవనామ సంస్కృతి, చక్కటి మాటలు, ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి, దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. మీకా గ్రంథంలో 4:5 అంటాడు, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందామంటాడు మీకా 4:5. హోషేయ 7:7 అంటాడు, నా నామమును స్మరించుచుండువాడు ఒకడును లేడు. ఎంత శోచనీయం, ఎంత విషాదం, ఎంత విచారం, ఎంత విభ్రాంతి, ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత బాధ. ఎప్పుడు తలంచుకోవాలి దేవుణ్ణి? అన్ని వేళలా. ఆపద వచ్చినప్పుడే కాదు, అవసరం వచ్చినప్పుడు కాదు, కష్టాలు వచ్చినప్పుడు కాదు, బాధలు వచ్చినప్పుడు కాదు, అన్ని వేళలా దేవుని స్తుతించి ఉండాలి, అన్ని వేళలా దేవుని స్మరించుకుంటూ ఉండాలి. యోబు గ్రంథం 35లో 10-11 వచనాల్లో అంటాడు కదా, అయితే రాత్రి యందు కీర్తనలు పాటకు మనల్ని ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునే వారు ఎవరు లేరు. అదంతా బాధకరమైన మాట. చూసారా? ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నారు, ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తుతించడానికి చిన్న ప్రార్థన మీకు చెబుతాను, దాన్ని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనకి ఓ స్థలం కావాలి, ఓ సమయం కావాలి. స్తుతించడానికి అదేం అక్కర్లేదు. వింటున్నా, తింటున్నా, లేచినా, నిలిచినా, నడిచినా, పని చేసినా, ప్రయాణం చేసినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఈ లోపల జరిగేటటువంటి ఒక ప్రక్రియ. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. యేసు రక్తం జయం, శిలువ రక్తం జయం. యేసుక్రీస్తు ప్రభువాని పరిశుద్ధ పాదములకి నా హృదయపూర్వక వందనాలు. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. యేసు రక్తం జయం, శిలువ రక్తం జయం. యేసుక్రీస్తు ప్రభువాని పరిశుద్ధ పాదములకి నా హృదయపూర్వక వందనాలు. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. యేసు రక్తం జయం, శిలువ రక్తం జయం. యేసుక్రీస్తు ప్రభువాని పరిశుద్ధ పాదములకి నా హృదయపూర్వక వందనాలు. కంటిన్యూ ప్రాసెస్ అండి, మీరు దీన్ని అలవాటు చేసుకోండి. ఇకపోతే నేను వేకువజామున 3కి లేస్తాను, బాత్రూంలోకి వెళ్తాను, కార్యక్రమాలను ముగించుకుని బయటకు వస్తాను. 40-45 నిమిషాలు టైం పడుతుంది. వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగి, ఇంకో గ్లాసు వేడి నీటిలో హెర్బాల్ ప్రోడక్ట్ ఉందండి, దాంట్లో చిన్న స్పూన్ పౌడర్ వేసుకుని త్రాగి 4 గంటలు మోకరిస్తాను. 4 to 7 3 గంటలు మోకాల మీద దేవునితో గడుపుతాను. కింద 4 దుప్పట్లు మడత పెట్టి వేసుకుంటాను. ఎదరు 2 కుర్చీలు ఉంటాయి. 2 గంటలు ఈ కుర్చీల జోలికి వెళ్లకుండా నేను ప్రార్థనలు నడిపించబడితే ఆ రోజు నా ఆరోగ్యం చాలా బాగున్నట్టు. లోపల హార్ట్కి గ్యాస్ పెట్టేస్తుంది, ఒక్కోసారి వేడి పెట్టేస్తుంది. నన్ను ఇబ్బంది పెట్టి ప్రార్థనలో ఫ్రీగా వెళ్ళనివ్వదు. 1 గంటకో 1.5 ఏలబడిపోయి కుర్చీ మీద వాలిపోవడం జరుగుద్ది. ఆరోగ్యం అంతా బాగుంటే 2 గంటలు కుర్చీని ముట్టుకోను. ఆ తర్వాత కుర్చీని పట్టుకొని కొంచెం కాళ్ళు అటు సర్దుకొని మళ్ళీ ఇంకో గంట. 4 to 7 బ్రహ్మ ముహూర్త సమయం అన్నారు, వేకువజాము సమయం హిందూస్. ఆ టైంలో పని ప్రారంభించినా, ప్రయాణం ప్రారంభించినా దానికి ఒరిజినల్ దుర్ముహూర్తం లేదన్నారు. బైబిల్ మిషన్ సంస్థాపకులు, గొప్ప దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు, ఆయన అన్నారు, అది దేవదూతలు తిరిగే వేళ అన్నారు, వేకువజాము 3 గంటల సమయంలో. నేనే అంటానంటే, వేకువజామున 3 to 6 ప్రార్థన చేస్తే బంగారం అది, 4 to 7 ప్రార్థన చేస్తే వెండి అది, 5 to 8 ప్రార్థన చేస్తే ఎత్తడి. ఇంకా తర్వాత మీరు ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట ప్రార్థన చేసుకునేదంతా ఐరన్తో సమానం అంటుంది. ఎందుకనాలి? ఆ ఏకాగ్రత రాదండి. మీకు ఇంకొక చిన్న సలహా ఏంటంటే, మీకు ఎక్కడో అందుబాటులో మీ దగ్గరలో మసీదు ఉంటే, మసీదులో కేక వినబడక ముందు మీ స్వరం ప్రభువుకి వినబడాలి. ఇదోటి బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరును.
మసీదులో మైక్లో కేక వినబడక ముందు నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నా యేసయ్యా, పాపినయ్యా నీ పాదాల చెంతకి చేరాను ప్రభువా, త్రైమాం క్రీస్తు నాథా శరణాగత వత్సల, నీ పాదమే శరణం, నీవే నాకు నీకు నీ శిలువ బలిపేటమే నాకు ఆశ్రయం ప్రభువా అని మనం ప్రార్థన మొదలు పెట్టుకోవాలి. ఆ సమయంలో మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడ్డాయని పూర్వకాలంలో సామెత ఉంది. ఇప్పుడు ఆ మోకాళ్ళ ప్రార్థన పోయింది, వేకుజాం ప్రార్థన పోయింది, కన్నీటి ప్రార్థన పోయింది. 70 ఏళ్ళ వయసు అండి. ఇప్పుడు షుగర్ వచ్చి 24 ఏళ్ళు అయింది. రాత్రిపూట నేను భోజనం చేసి 24 ఏళ్ళు అయింది. నైట్ భోజనం మానేసి నవ్వుపూట భోజనమే. హార్ట్కి స్టంట్ వేసారు, 10 ఏళ్ళు అయింది. హార్ట్ పేషెంట్ నేను అలా ముడిచిపెట్టి కూర్చోను, గట్టిగా అరుస్తాను. మీరు అటెన్షన్లో ఉండాలి. నేను ముందే చెప్పాను మీకు అటెన్షన్లో ఉండాలి, అరుస్తాను. ప్రాణం పోద్దా పోనే ఉండి, రోజు పోద్దా ఒకసారి పోద్దా, ప్రాణం పోయిందనుకోండి అలాగే ప్రాణం పోవాలని కోరుకుని అరుస్తున్నాను నేను. ఎందుకని ఒక భక్తుడు అన్నాడు, ఇక్కడ డెత్ డే, అక్కడ బర్త్డే, ఇక్కడ కొన్ని మోస్తాను, అక్కడ కొన్ని తెలుస్తాను. ఇక్కడ నా వాళ్ళంతా ఏడుస్తుంటారు, పరలోకంలో పండుగ చేసుకుంటారు, దేవదూతలు సంతోషిస్తారు, ఇక్కడ ఒక ఆయన పుట్టాడని చెప్పి. ఈ మోకాళ్ళు ఎందుకు ఇలాగైంది? ఈ మోకాలు కాయ కాసింది, చర్మం పోయింది. ఈ మోకాలు అయితే కాయ కాసింది, దాని కింద 3 సార్లు గాయం పడింది. షుగర్ పేషెంట్కి గాయం పడకూడదు. ఒకసారి గాయం పడితే మందులు వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. మరలా 2 సార్లు మందులు వేయలేదు. ఆ పుండుతో మోకరించడం మానలేదండి, పుండుతోనే మోకరించాను 2 సార్లు కూడా. ఆ పుండును దేవుడే బాగు చేశాడు. సాధన చేయాలి భక్తి అంటే సుకుమారంగా చేద్దాం అనుకునే భక్తి కాదండి. పౌలు భక్తుడు అంటాడు కొన్ని పత్రిక 9:27లో, నేను గాలిని కుట్టినట్లుగా పోట్లాడడం లేదు, ఇతరులకు బోధించి నేనెక్కడ భ్రష్టుని అయిపోదును అని దినము నా శరీరాన్ని నల్లగొట్టుకుని నేను దాన్ని లోపరుచుకుంటున్నానంట. క్రైస్తవ భక్తి జీవితం అంటే మూడు మాటలు చెప్తాను. నేను చెప్పినంత స్పీడ్ మీరు రాయలేరు. స్వచ్ఛత, స్పష్టత, నాణ్యత కావాలి. క్రైస్తవ భక్తి జీవితం అంటే ఓపెన్ హార్ట్, ప్లెయిన్ హార్ట్, బ్రోకెన్ హార్ట్ కావాలి. క్రైస్తవ భక్తి జీవితం అంటే సిన్సియారిటీ, రియాలిటీ, ప్యూరిటీ కావాలి. క్రైస్తవ భక్తి జీవితం అంటే మార్పు, నేర్పు, ఓర్పు కావాలి. క్రైస్తవ భక్తి జీవితం అంటే మొరపెట్టాలి, కనిపెట్టాలి, ఓపిక పట్టాలి. క్రైస్తవ భక్తి జీవితం అంటే నరకబడాలి, నలగొట్టబడాలి, మరగబెట్టబడాలి. ఎరిగి చేస్తారు ఈ 3 పనులు వ్యవసాయదారులు అయితే చెప్పగలరు. నరకబడాలి, నల్లగొట్టబడాలి, మరగబెట్టబడాలి. దేనికి చేస్తారు? చెరుగాడికి. నా సాక్ష్యంలో చెప్పడానికి అన్ని విషయాలు చెప్పడానికి టైం చాలదు. నేను కొంచెం వాక్యం సాక్ష్యం కలిపి ముందుకు వెళ్తున్నాను. 5 సంవత్సరాలు కోత, కట్టేత, కొప్పునూర్పు, చెరుకొట్టు, క్రషరాట, కలుపుతేత, కాలులేత, ఆవుతేత, తోడేత, దుక్కు, దమ్ము, ఒట్టిగడ్డి తోలు, మట్టి తోలు, పెంట తోలు, 14 రకాల వ్యవసాయం పనులు చేసిన 5 సంవత్సరాలు. ఎండకు ఎండాను, వర్షానికి తడిశాను, మంచు, చలి, ఆకలి, అన్ని ఇబ్బందులు పడ్డానండి. సుఖభోగిని కాదు, పుట్టుకతోనే భక్తుడిని కాదు, పాపాత్ముడిని. 16 ఏళ్ళు చేయని పని లేదు, తిరగని ప్రాంతం లేదు. చెరుకుని మొదట్లో నరుగుతారు, నరిగితే ఎలా ఉంటుంది, దానికి నేలకు ఒరిగిపోద్ది. దాన్ని తీసుకెళ్ళి క్రషర్లో పెడతారు. నరికిందైతే మొదట్లోనే క్రషర్లో పెడితే కన్నించి కడదాకా నలగొట్టారు, రసం పిండారు, దాన్ని తీసుకెళ్ళి బట్టి ఎక్కించారు, 3:30 గంటలు మరగబెట్టారు. ఇప్పుడు బెల్లం తయారైంది. బెల్లం వద్దనేవాళ్ళు, పెళ్ళి వద్దనేవాళ్ళు ఎవరు లేరు. 80 ఏళ్ళ ముసలాయిని కూడా తాత పెళ్లి చేసుకుంటామంటే నాకెందుకు పెళ్లి సావడానికి సిద్ధంగా ఉన్నాను అంటాం. నాకెవరు చేస్తారు బాబా, అడిగి చేస్తే చేసుకుందామని వెళ్ళాం. 80 ఏళ్ళు వచ్చినా కూడా ఒలి చచ్చినా ఉయ్యారం చావలేదన్నాడు ఒక ఆయన, చింత చచ్చినా చింత పులుపు చావలేదన్నాడు ఒక ఆయన. ఆ బెల్లంలోనూ పెళ్లిలోనూ తీప లాంటిది. సరే మంచిది, తను కూడా వదిలేద్దాం. ఎప్పుడో చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందంట వరవడడానికి బెల్లం ముక్క. నన్ను ఎవరు చూస్తే వాళ్ళే తినేస్తారు, తినకుండా ఉండలో వరవేమని తెచ్చి ఆవులకి వెళ్ళి చూస్తుంటే నాకే తినబుద్ధేసింది అన్నట్టు. ఎప్పుడైతే మనం బెల్లంగా మారేమో మనల్ని అందరూ కోరుకుంటారు, కొనుక్కుంటారు, కోరుకుంటారు. అదే జరుగుతుంది మీ అయ్యగారి జీవితంలో. అందరూ కోరుకుంటారు ఆయన ముఖంలో ఎప్పుడు కోపం, చిరాకు చూడలేదు నా జీవితంలో. ఎప్పుడు నవ్వే నవ్వు, నవ్వే నవ్వు. పాట కూడా ఉంది కదా, నవ్వే నవ్వండి అని. నాకు రాదనుకోండి పాటలు పాడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 126 కీర్తనలు అంటాడు, దేవుని మన నోటి నిండా నవ్వు కలుగు చేసిన అంటాడు. దేవునికి స్తోత్రం. ఆశ లేని జీవితంలో నవ్వే ఉంటుందండి.
నాకు తండ్రి పోయాడు 7 ఏళ్ల వయసులో. అనాథను, అనామకుడిని, నిరుపేద, నికృష్ట జీవన నిస్సహాయుడు, నిమిత్తమాత్రం, నిరుపయోగాన్ని తోలుకుని నరమాత్రం, నరకపోతుని, నాశనపోతుని, మరణపోతుని, దెబ్బలేకపోతుని, శిక్షకు పోతుని, వ్యర్థుడను, పాపిని, పనికి మాలవాడిని, చెడ్డవాడిని. ఆశలుంటే ఎవరు తీరుస్తారు? ఆశలు ఉంటాయి అందరికీ, అది తీరేది కొందరికి అని చిన్నప్పుడు ఎప్పుడో పాఠాలు ఇచ్చారు. మన జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, లోకాశ, నిరాశ, దురాశ, 6 రకాల మాటలు అవి మన జీవితంలో ఉండకూడదు. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నము వస్త్రము గల వారమై ఉండి వాటితో తృప్తి చెంది ఉందాము అంటాడు. నీకేం కావాలి కోరుకోండి అనుకోండి. దేవుడు కనిపించి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? మనుషుల కోరికలు ఎలా ఉంటాయంటే, ఒక కథ ఒకటి ఉందండి. ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు. బైబిల్లో దేవుడు కాదు, పుస్తకాల్లో, కథల్లో దేవుడు. ఆ దేవుడు దర్శనం ఇచ్చాడట. నాయన భక్తుడా, నీకేం కావాలో కోరుకో, కానీ ఒకటే కోరుకోవాలి సుమానుడట. నీకేం కావాలో కోరుకో, ఒకటే కోరుకోవాలట. ఈ తీరా అలాగే అడిగిన తర్వాత కానీ డౌట్ వచ్చింది, ఏం కోరుకుంటే బాగుంటుంది? ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగొస్తానని చెప్పాడటండి. సరే వాళ్ళ అమ్మని అడిగితే, బాబా పనికి పాటికి వెళ్తలేదండి నాన్న, కుంకుమ తింటమే కదా, కనుక అదంతా బంగారం అడగరా దేవుడు అందంట. పాపం తల్లి సరే అని 4 అడుగులు ముందుకు వేసాడు. మళ్ళీ జ్ఞాపకం వచ్చింది, ఎంతైతే మాత్రం ఒప్పుకున్నప్పుడు కష్టపడ్డాను కదా, ప్రయాసపడి తెచ్చి పోటడి పెంచాను కదా. వాళ్ళ అమ్మని అడిగి వెళ్ళిపోతాడు, కానీ ఏం అడగమంటావు దేవుడు, నన్ను అడగలేదని మా నాన్న బాధపడతాడని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడట. వాళ్ళ తండ్రికి 2 కళ్ళు కనిపించబట్టండి. తండ్రి ఏమంటే, కాపాడ్డాడు రా బాబు దేవుడు, ఏం కావాలో కోరుకోమన్నాడు కదా, కళ్ళు లేకపోతే కలియుగం లేదన్నారు కదా, అదంతా నా కళ్ళు 2 వచ్చేలాగా అడగరా దేవుడిని అన్నదట వాళ్ళ తండ్రి. సరే వీళ్ళిద్దరిని అడిగేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ భార్య జ్ఞాపకం వచ్చిందట. ఏక శరీరం, అర్ధాంగి, జీవిత భాగస్వామి, సహధర్మచారిని. తెలుగు భాషలో ఇంటి చక్కటి పదాలు ఉన్నాయి భార్య గురించి. ఏవైతే నా మొత్తానికి అమ్మని బాబుని అడిగాడు, కానీ ఏమడగమంటావే దేవుడిని అని చెప్పి నన్ను అడిగాడు అని చెప్పి నా భార్య ఎక్కడ బాధపడుతూ పాపం తెచ్చుకుంటుందో అని వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు. పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, బిడ్డ దుడ్డు లేరు, కొడుకు కొమ్మ లేరు. అయ్యో దేవుడు కాపాడండి బాబు, ఓ చక్కటి మగపెట్టినమ్మని అడగండి దేవుణ్ణి అని చెప్పి భార్య సలహా చెప్పిందటండి. ఇప్పుడైతే డైనమాలో పడ్డాడు. ఏమడగాలి? ఎవరినో ఒకరిని అడిగేసి వెళ్ళిపోతే బాగుండు. 3 అడిగారు, 3 కోరికలు చెప్పారు. వీడు ఎంత తెలివినోడు అంటే అక్కడికి వెళ్ళి 3 కలిపేసి అడిగాడు దేవుణ్ణి. ఎలాగ అడిగాడు? అయ్యా, ఓ చక్కటి బాబు బంగారు ఉయ్యాల్లో ఒకటో నా తండ్రి 2 కళ్ళతో చూడాలండి. చూసారు ఎలాగుందో తెలివి? ఒక చక్కటి మగబిడ్డ బంగారు ఉయ్యాల్లో ఒకటో నా తండ్రి 2 కళ్ళతో చూడాలి అంటే, తండ్రి చెప్పింది అడిగేసాడు, తల్లి చెప్పింది అడిగేసాడు, భార్య చెప్పింది అడిగేసాడు. మన కోరికలు ఎలా ఉంటాయండి? కాబట్టి అలాంటి కోరికలు కాదు. ఏం కోరుకోవాలట? మత్తయి 6:33 ఏమంటాడు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన అన్నట్టు. దేవుడు కనిపిస్తే మీకేం కావాలని అడిగితే మీరు ఏం కోరుతారో తెలియదు, కానీ నేనంటాను కదా, నాకేమి వద్దు ప్రభువా, నువ్వే కావాలి నాకు. యేసు ఉంటే అన్నీ ఉన్నట్టు, యేసు లేకపోతే ఏమీ లేనట్టు. 9 సున్నాలు పెట్టండి, వాటి విలువ ఎంతో చెప్పండి. 9 సున్నాలు కలిపితే పెద్ద సున్నా అవుద్ది, బండి చక్రంలాగా, అంతే, దానికి విలువ ఏమీ లేదు. 9 సున్నాలకి ముందు 1 పెట్టండి, 9 సున్నాలకి విలువ వచ్చేసింది. 1 పెట్టగానే 100 కోట్లు అయిపోయింది. అది మన జీవితంలో ఉన్నటువంటి సమస్తం కూడా సున్నాలు లాంటివి. యేసు ఆ 1 లాంటి వాడు. యేసు లేనప్పుడు ఎన్ని కలిగి ఉన్నా, విద్య, ఉద్యోగం, అందం, ఐశ్వర్యం, తెలివి, బలం, ధనం, ఘనత, కులం, గోత్రం ఏమి ఉన్నా, ఎన్ని ఉన్నా అంతా శూన్యమే, అంతా శూన్యమే. ఓ యేసువా జ్యోతివై వెలసితివా, ఆత్మజ్యోతివి నీవే. ఓ యేసువా జ్యోతివై వెలసితివా, ఆత్మజ్యోతివి నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసువా
నీవే ఓ యేసువా జ్యోతివై వెలసితివా నా ఆత్మజ్యోతివి నీవే తల్లిదండ్రుల కన్న నీవే నాకు మీనా నీవే అన్నా తల్లిదండ్రుల కన్న నీవే నాకు మీనా నీవే అన్నా ఎందరోనా ఎందుకన్నా ఎందరోనా ఎందుకన్నా అందరికన్నా నీవే నాకు నిన్న అన్నా నీవే నాకు నిన్న ఓ యేసువా జ్యోతివై వెలసితివా నా ఆత్మజ్యోతివి నీవే ఓ యేసువా జ్యోతివై వెలసితివా నా ఆత్మజ్యోతివి నీవే అందచంద లేని ఉన్న అందలముపై కూర్చున్నా అందచంద లేని ఉన్న అందలముపై కూర్చున్నా సుందరుడు ప్రభు లేకయున్నా సుందరుడు ప్రభు లేకయున్నా అందమందా సున్నా నీవే నాకు మిత్ర అన్నా నీవే నాకు మిత్ర ఓ యేసువా జ్యోతివై వెలసితివా నా ఆత్మజ్యోతివి నీవే ఓ యేసువా